హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా సంగీత్ వ్లాగ్స్. సండే స్పెషల్ వచ్చేసి చేపల పులుసు. సో చేపల పులుసు ఎలా చేయాలో చూపించబోతున్నాను, రండి చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఫిష్ వేసేసి సాల్ట్ అండ్ లెమన్ వేసేసి నీచు స్మెల్ రాకుండా ప్రాపర్గా వాష్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఇలా ఆనియన్స్ని ఇరువైపులా కాల్చుకోవాలి. నేను 1 kg ఫిష్ తీసుకున్నాను కాబట్టి 2 ఆనియన్స్ ఇలా కాల్చుకుంటున్నాను. హాఫ్ కేజీ అయితే 1 ఆనియన్ సరిపోద్ది. అండ్ ముందుగా కాల్చుకున్న ఆనియన్స్ని ఇలా పీసెస్గా కట్ చేసేసుకొని జార్లో తీసేసుకోవాలి. నెక్స్ట్ 2 మిర్చీస్ వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మిరియాలు వేసుకోవాలి. ఇది పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ ఇలా చింతపండును నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్ అండ్ మిర్చి, కొరియాండర్ లీవ్స్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసేసుకోవాలి. 2 స్పూన్స్ ఆయిల్, క్వాంటిటీ బట్టి ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ మసాలా దినుసులు వేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మిర్చీస్ వేసేసుకోవాలి. అవి వేగాక ఆనియన్స్ వేసేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్ మిర్చి వేగాలంటే లైట్గా సాల్ట్ వేసేసుకోవాలి. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ నెక్స్ట్ టర్మరిక్ పౌడర్ వేసుకోవాలి. ముందుగా పేస్ట్ చేసుకున్న ఆనియన్ది వేసేసుకొని ఆయిల్లో వేయించుకోవాలి. నెక్స్ట్ ఫిషెస్ వేసుకోవాలి. ఫిషెస్కి పేస్ట్ మొత్తం పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మిర్చి పౌడర్ వేసేసుకోవాలి. నెక్స్ట్ ధనియా పౌడర్ వేసుకోవాలి. అండ్ లైట్గా సాల్ట్ వేసేసుకోవాలి. ముందుగా చింతపండు సూప్ లైట్గా వేసేసుకోవాలి. 2 మినిట్స్ బాయిల్ అయ్యాక ఇలా లిడ్ తీసేసుకొని మిగిలిన చింతపండు రసం పూర్తిగా వేసేసుకోవాలి. అండ్ ఇలా పీసెస్ ఏం కట్ కాకుండా నెమ్మదిగా కలుపుకోవాలి. అండ్ మీకు కనుక పుల్లగా ఉంటే లైట్గా వాటర్ వేసేసుకోవాలి. లిడ్ పెట్టేసి 5 మినిట్స్ బాయిల్ అవ్వనివ్వాలి. అండ్ నెక్స్ట్ బాయిల్ అయ్యే టైంలో లైట్గా మెంతి పొడి వేసేసుకోవాలి. ఎక్కువగా వేస్తే చేదు వస్తుంది, సో లైట్గా వేసుకోవాలి. అండ్ ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని గార్నిష్ చేసుకోవాలి. అంతే, వేడి వేడి చేపల పులుసు రెడీ అయిపోయినట్టే. సో మీకు కనుక నేను చేసే స్టైల్లో చేపల పులుసు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.